గుణాఢ్యుడి కథ. పూర్వం గోదావరి తీరాన ఉండిన ప్రతిష్టాన దేశానికి రాజధాని సుప్రతిష్టమనే నగరం. ఆ నగరంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయనకు 2 కుమారులు, సుతార్ధ అనే కుమార్తె ఉండేవారు. సుతార్ధ అన్నలకు తెలియకుండా కీర్తిసేనుడనే నాగకుమారుణ్ణి గాంధర్వ వివాహం చేసుకొని గుణాఢ్యుడనే కుమారుణ్ణి కన్నది. గుణాఢ్యుడు పసివాడై ఉండగానే తల్లి, మేనమామలు చనిపోయారు. అప్పుడా కుర్రవాడు దక్షిణ దేశానికి పోయి సకల విద్యలు నేర్చి కీర్తిమంతుడై అనేక మంది శిష్యులను సంపాదించుకొని వారితో కూడా సుప్రతిష్టానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఆ నగరాన్ని శాతవాహన మహారాజేలుతున్నాడు. నగరమంతా నాగరికతతోనూ సుఖ సంపదలతోనూ తులతూగుతున్నది. గుణాఢ్యుడు రాజభవనానికి వెళ్ళి తన రాక గురించి శిష్యుల ద్వారా వర్తమానం పంపాడు. అతన్ని ఆస్థానంలోకి రమ్మన్నారు. గుణాఢ్యుడు శాతవాహన మహారాజును ఆశీర్వదించాడు. మహారాజు రత్నసింహాసనం పైన దేవేంద్రుడిలాగా కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ ఉండిన సభికులు గుణాఢ్యుడి ప్రతిష్ఠ గురించి రాజుకు తెలిపారు. శాతవాహనుడు సంతోషించి గుణాఢ్యుణ్ణి తన మంత్రిగా నియమించాడు. గుణాఢ్యుడు పెళ్లి చేసుకొని అక్కడ్నే సుఖంగా జీవించసాగాడు. ఈ శాతవాహనుడు దీపకర్ణి అనే రాజుకు దొరికిన పిల్లవాడు. దీపకర్ణి రాజు భార్య పాము కరిచి చనిపోగా ఆమె మీద ప్రేమచేత రాజు మళ్ళీ పెళ్లాడలేదు. కానీ తన అనంతరం రాజు కావటానికి కొడుకు లేడే అన్న చింత ఆయనను బాధిస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా ఒకనాడు దీపకర్ణి వేటాడుతూ అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు. అక్కడ మిట్ట మధ్యాహ్నం వేళ ఒక సింహం మీద ఎక్కి వెళ్తున్న ఒక కుర్రవాడు కనిపించాడు. ఆ సింహం ఎండకు దప్పికొని ఉండటం చేత బాలుణ్ణి ఒక కొలను పక్కన దించి కొలనులో నీళ్లు తాగబోయింది. ఆ సమయంలో రాజు సింహాన్ని బాణంతో కొట్టాడు. ఆ కుర్రవాడికి శాతవాహనుడని పేరు పెట్టి దీపకర్ణి పెంచి పెద్దవాణ్ణి చేశాడు. తర్వాత శాతవాహనుడు రాజ్యాభిషిక్తుడై పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అయితే శాతవాహనుడికి సంస్కృతం రాదు, పాండిత్యం లేదు. ఇందువల్ల ఆయనకు చిన్న పరాభవం జరిగింది. ఒకనాడు శాతవాహనుడు తన రాణులతో వనవిహారం చేసి జలక్రీడలాడుతూ ఒక రాణిపై నీళ్లు కొట్టి పీడించసాగాడు. ఆమె అప్పటికే చాలా బడలి ఉండటం చేత రాజా, నన్ను నీళ్లతో కొట్టకు అని అనటానికి సంస్కృతంలో రాజన్ మోదకై స్థాడియా అని అన్నది. ఈ మాటను సంధులు విడదీస్తే మా ఉదకై తాడయా అవుతుంది. కానీ రాజుకు సంస్కృతం రాని కారణం చేత తన రాణి మోదకాలు అంటే లడ్డూలు కావాలనుకుంటున్నదనుకొని నౌకర్ల చేత లడ్డూలు తెప్పించాడు. వాటిని చూసి ఆ రాణి నవ్వి, నీకు సంస్కృత సంధులు కూడా తెలియవా అని ఆక్షేపించింది. ఈ ఆక్షేపణావమానంతో శాతవాహనుడు కుంగిపోయి తిండి కూడా మానేసి మనోవ్యాధి పాలైనాడు. రాజుకు ఆకస్మికంగా కలిగిన ఈ స్థితి అర్థం కాక అందరూ దిగులు పడ్డారు. అయితే శర్వవర్మ అనే మేధావి ఒకడు రాజు కొలువులో ఉన్నాడు. ఆయన గుణాఢ్యుడు కలిసి రాజు యొక్క మనోవ్యాధికి కారణం ఆరా తీశారు. వారు రాజు వద్దకు వెళ్ళి నిజం తెలుసుకున్నారు. శాతవాహనుడు గుణాఢ్యుడితో, అయ్యా, శ్రద్ధగా చదువుకున్నవాడు పండితుడు కావటానికి ఎంతకాలం పడుతుంది అని అన్నాడు. మహారాజా, వ్యాకరణం అన్ని విద్యలకు మూలం. దానిని సామాన్యులు 12 ఏళ్లు చదువుతారు. నేను మీకు 6 ఏళ్లలో చెబుతాను అని గుణాఢ్యుడన్నాడు. వెంటనే శర్వవర్మ, మహారాజా, నేను మిమ్మల్ని 6 నెలలలో పండితుణ్ణి చేసేస్తాను అని అనేశాడు. గుణాఢ్యుడు ఈ మాట విని మండిపడి, నీవే అలా చేయగలిగితే నేను మానవులు వాడుక చేసే సంస్కృత, ప్రాకృత, దేశ భాషలు 3 మాట్లాడటం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. నేను 6 మాసాలలో రాజును పండితుడిగా చేయలేకపోతే 12 ఏళ్ల పాటు నీ పాదరక్షలు నెత్తిన పెట్టుకొని మోస్తాను అని శర్వవర్మ ఎదురు ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఇద్దరి వాగ్వాదంతో రాజుకు తాను పండితుడనవుతానన్న ధైర్యం చిక్కింది. 6 నెలలలో పాండిత్యం సంపాదించటం ఎవరికీ సాధ్యం కాదని శర్వవర్మ ఎరుగును. అయినప్పటికీ అది సాధ్యం చేస్తానని ప్రతిజ్ఞ చేశాక ఆయనకు పుట్టెడు దిగులు పట్టుకున్నది.
ఆయన తన ఇంటికి వెళ్ళి భార్యతో తాను చేసిన అసాధ్య ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. మీరీ చిక్కు నుంచి బయటపడాలంటే కుమారస్వామి తప్ప మరెవరూ తోడ్పడలేరు, ఆయన అనుగ్రహం పొందండి అని భార్య చెప్పింది. భార్య సలహా ప్రకారం శర్వవర్మ మర్నాడు చీకటితోనే లేచి కుమారక్షేత్రానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఆయన నిరాహారిగా ఉంటూ తీవ్రమైన తపస్సు చేసి కుమారస్వామిని మెప్పించి ప్రత్యక్షం చేసుకొని రాజు ఏమీ చదువుకోకుండానే పండితుడయ్యేటట్టు వరం పొందాడు. రాజుకు సకల విద్యలు అలవడ్డాయని తెలిసి ప్రజలు తమ ఇళ్లపై జెండాలు ఎగరవేసి ఉత్సవం చేసుకున్నారు. శాతవాహనుడు శర్వవర్మను తన గురువుగా భావించి పూజించి నర్మదా తీరాన గల భరుకచ్చప దేశానికి ఆయనను రాజుగా చేశాడు. తనకు పాండిత్యం లేదని నవ్విన రాణిని పట్టపురాణిగా చేసుకున్నాడు. రాజభవనంలో గొప్ప సభ జరిగింది. అందులో ఒక బ్రాహ్మడు తాను రచించిన శ్లోకమొకటి చదవగా శాతవాహనుడు దానికి అర్థం చెప్పాడు. సభికులు హర్షధ్వానాలు చేశారు. గుణాఢ్యుడు ఓడిపోయాడు. అతను ఇక సంస్కృత, ప్రాకృత, దేశీ భాషలలో మాట్లాడటానికి లేదు. మౌనంగా ఉండి అతను రాచకార్యాలు ఎలా చూస్తాడు? అందుకని మధ్యాహ్నం వేళ సభ చాలించే సమయాన అతను రాజుగారికి వెళ్ళి వస్తానని సైగ చేసి సెలవు పుచ్చుకున్నాడు. తర్వాత అతను 2 శిష్యులను మాత్రం వెంటబెట్టుకొని తపస్సు చేసుకునే ఉద్దేశంతో వింధ్యారణ్యాలలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అతనికి పిశాచాలు కనపడ్డాయి. గుణాఢ్యుడు ఆ పిశాచాల భాష వింటూ దానిని నేర్చుకొని మౌనం మానేసి ఆ పైశాచి భాషలో మాట్లాడనారంభించాడు. ఈ వింధ్యారణ్యంలోనే ఒక మర్రి చెట్టు కింద పిశాచాల రాజైన కాణభూతి ఉంటున్నాడు. ఈ కాణభూతిని గుణాఢ్యుడు కలుసుకొని పిశాచాల భాషలో కుశల ప్రశ్న చేశాడు. ఇద్దరికీ స్నేహమైంది. కాణభూతి గుణాఢ్యుడికి తన పైశాచి భాషలో 7 కథలు చెప్పాడు. వాటిని గుణాఢ్యుడు అదే భాషలో 7 ఏళ్లపాటు తన రక్తంతో రచించి 7 లక్షల గ్రంథం తయారు చేశాడు. గుణాఢ్యుడి శిష్యులైన గుణదేవుడు, నందిదేవుడు అనేవారు ఈ గ్రంథాన్ని శాతవాహన మహారాజుకు అర్పించటం మంచిదని సలహా ఇచ్చారు. గుణాఢ్యుడు అందుకు సమ్మతించి తన గ్రంథాన్ని తన శిష్యులకిచ్చి శాతవాహనుడి వద్దకు పంపించాడు. తను మాత్రం నగరంలోని ఒక ఉద్యానవనంలో రహస్యంగా కూర్చున్నాడు. గుణాఢ్యుడి శిష్యులు గ్రంథాన్ని రాజుకు సమర్పించారు. రాజు దాన్ని చూసి, గ్రంథం చూడబోతే ఇంతున్నది, ఇదేం భాష, ఈ రక్తాక్షరాలేమిటి, ఇది పాడుకథగా ఉన్నదే అని అన్నాడు. శిష్యులు ఆ గ్రంథాన్ని తిరిగి పుచ్చుకొని ఉద్యానంలో ఉన్న తమ గురువుగారి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పారు. గుణాఢ్యుడు కుంగిపోయాడు. ఆయనకు తన శిష్యులతో సహా సమీపాన ఉన్న పర్వతానికి వెళ్ళి అక్కడ ఒక అగ్నిగుండం చేసి తన గ్రంథంలోని ఒక్కొక్క పత్రాన్నే పైకి చదివి ఆ అగ్నిగుండంలో వేయసాగాడు. గుణాఢ్యుడు చదివే గ్రంథాన్ని వినటానికి ఆ చుట్టుపక్కల గల పశుపక్ష్యాదులన్నీ తిండి మాని వచ్చి చుట్టూ మూగాయట. కొంతకాలానికి శాతవాహనుడికి నీరసం పట్టుకున్నది. వైద్యులు పరీక్షించి రాజుగారు తినే వేట మాంసం బలహీనంగా ఉంటున్నదని తేల్చారు. వేట మృగాలు నీరసించటానికి కారణం అవి తిండి మాని గుణాఢ్యుడి రచన వింటూ ఉండటమేనని తెలిసింది. అదే గ్రంథాన్ని తనకు గుణాఢ్యుడు పంపినప్పుడు తాను స్వీకరించనందుకు శాతవాహనుడు పశ్చాత్తాపపడి తానే స్వయంగా బయలుదేరి గుణాఢ్యుడుండే చోటుకు వెళ్ళి ఆ గ్రంథాన్ని తనకివ్వమని ప్రాధేయపడ్డాడట. అప్పటికి 6 లక్షల గ్రంథం కాలిపోయి 1,00,000 గ్రంథం మాత్రం మిగిలిందట. అదే బృహత్కథ ఈనాటికి ప్రసిద్ధంగా ఉన్నది.